అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో హనుమంతుని గుడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, అలాగే ప్రదక్షిణలు చేసేటప్పుడు పఠించవలసిన శ్లోకం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హనుమంతుని గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేయటం చాలా మంచిది. ఇలా చేయటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుందని, ప్రదక్షిణలు చేయటం వలన సంతానం లేని వారికి ఎంతోమందికి సంతానం ప్రాప్తి కలిగిందని చెప్తారు. హనుమంతుని గుడికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణలు చేయాలి. ఈ 5 ప్రదక్షిణలు చేసేటప్పుడు పఠించవలసిన శ్లోకం: ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం అని ఈ శ్లోకాన్ని పఠిస్తూ గర్భిణీ స్త్రీలు ఏ విధంగా నడుస్తారో ఆ విధంగా నడుస్తూ ప్రదక్షిణలు చేస్తూ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి.